సివిల్ అన్రెస్ట్ తయారు చేయాలి. ఇది బైడెన్ టైంలోనే వాళ్ళు డీప్ స్టేట్ బైడెన్ ఏం చేశారు, బంగ్లాదేశ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏదో అవునవును. క్రిస్టియన్ కంట్రీ లాగా పెట్టుకుందాము, బంగ్లాదేశ్ వాళ్ళు రివోల్ట్ చేస్తే ఇండియా బంగ్లాదేశ్ వార్ అవుద్ది, వార్ అయితే ఇండియాలో అడ్రస్ట్ ఉంటుంది, అక్కడ ఇండియాని పెదక్కుండా చేయటానికి అదొక ప్రయత్నం అనమాట. ఇప్పుడు వెరీ మచ్ సో చైనీస్ వాళ్ళు బంగ్లాదేశ్ ఏరియాలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవన్నీ ఇప్పుడు కలుపుకుని ఒక సాలిడ్ ప్లాన్ వేసుకుని వచ్చారు. ఇప్పుడు హిందూ ముస్లిం రైట్స్ అయినాయి అనుకోండి, మధ్యలో ఏదో గురుద్వారా అని చెప్పి సిక్స్ తో కూడా పెట్టించారు అనుకోండి, ఈ సివిల్ అన్రెస్ట్ వస్తే ఎవరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇండియాకి రారండి. ఫైనాన్షియల్ అవును. ఇన్వెస్ట్మెంట్స్ రావు, బిజినెస్ రాదు. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. మనం ఏంటి అది గుర్తించాలి. అందరూ వచ్చి కొంచెం ముస్లిం ఫెలో ముస్లింలే కాదనే వాళ్ళందరినీ చంపుతాను అని చెప్పి చేసినంత మాత్రాన మన దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ముస్లింస్ బ్యాడ్ అని అనుకోవటం, ఆ తొందరపడటం రాంగ్ డెసిషన్ అండి. అవును. 90% ముస్లిమ్స్ ఇండియన్స్, పాట్రియాటిక్ పీపుల్, ఆర్మీలో కరెక్ట్. కూడా ఉన్నారు, అంత కరెక్ట్. బాగున్నారు. ఆ 10% కొంచెం వెధవలు ఉన్నారు, వాళ్ళు ఆ రిలీజన్ ఎక్స్క్యూజ్ పెట్టుకుని టెర్రరిజము ఏదో ఎక్స్క్యూజ్ పెట్టి గొడవ చేస్తూ ఉంటారు. పొలిటికల్ కూడా ఆ పొలిటీషియన్స్ కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకి ఓట్స్ వస్తున్నాయని మన వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతిభా 90% ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ఇండియాలో వాళ్ళు నిలబడాలి. నిలబడి కరెక్ట్. ఇట్లాంటి యాక్షన్ మా వాళ్ళు కాదు, వీళ్ళు వీళ్ళు ఆ రిలీజన్ పేరైతే తీసుకుంటున్నారు కానీ ఇది రైట్ కాదు అని స్టాండ్ తీసుకోవాలండి. మేము వీఆర్ నాట్ కరెక్ట్. విత్ దెమ్ అని ఆ స్టాండ్ తీసుకోవాలి. తీసుకోకుండా క్వైట్ గా కూర్చుంటే మీరు కూడా ఒక లెవెల్ గా వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటది. మీరు మీరు ఆ ఐడియా మీకు మైండ్ లో లేనప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి? అసలు స్ట్రాంగ్ గా నుంచుని నో, దిస్ ఇస్ నాట్ డన్, అదొక ఇంకొకటి, ఇప్పుడు మనకి స్లీపర్ సెల్స్ గురించి మీరు ఇందాక మాట్లాడారు. స్లీపర్ సెల్స్ గురించి ఇప్పుడు చాలా ఆందోళనకరమైన పరిస్థితులే భారతదేశంలో ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి స్వయంగా అమిత్ షా గారు ఫోన్ చేసి అందరికి మాట్లాడారు అంటున్నారు. సో కరెక్ట్ అండి. డీజీపీ దగ్గర నుంచి కొంతమంది కాన్ఫిడెన్షియల్ పీపుల్ కి ఈ లిస్టులు లోకల్ గా ఉన్న ఏ స్టేట్ లో ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు, లిస్టులు ఒక కూడా అప్రాక్సిమేట్లీ పంపించారంటారు. ఇలాంటి వాళ్ళ చర్యలు ఎలా తీసుకోవాలంటారు? మామూలుగా ఒక జనరల్ ఎస్టిమేట్ గా చేస్తే ఒక 10 లక్షల మంది ఉన్నారండి. 1 lakh స్లీపర్ సెల్స్ ప్లస్ బా. వాళ్ళకి సపోర్ట్ అబవ్ గ్రౌండ్ వర్కర్స్. స్లీపర్ సెల్ బయట సెల్స్ పనిచేయలేదండి, వాళ్ళకి అవును. సపోర్ట్ స్ట్రక్చర్ ఉండాలి, లోకల్ సపోర్ట్ ఉండాలి. 10% వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళలో మనుషులు సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ ఆహా. అమ్మాయిలు పాకిస్తాన్ వచ్చిన వాళ్ళు 1 లక్ష మందికి ఆ, ఇండియన్ ముస్లిం గర్ల్స్ పెళ్లి చేయించారు. ఎట్లా పెళ్లి అవును. చేయించారు? పాకిస్తాన్ నుంచి వచ్చే మనిషికి ఈ అమ్మాయికి ఎట్లా తెలుస్తుందండి? ఇది లవ్ కాదు కదా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అమ్మేస్తున్నారు. కువైట్ నుంచి దుబాయ్ హైదరాబాద్ నుంచి లోనే వచ్చే ఒక 20,000 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అని అంటున్నారు. ఎంతవరకు మరి పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళు యాక్టివ్ అయితే ఏంటి పరిస్థితి అనేది చూడు. అందుకనే లోకల్ పీపుల్ వాళ్ళకి ఎవరైతే వాళ్ళ మధ్యలో వీళ్ళు తక్కువటానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకు కొంచెం అనుమానాలు వస్తాయండి. ఎవరికైనా అనుమానం వస్తుంది, అందరికీ తెలుసు అని కాదు, కొంతమందికి వస్తుంది. ఆ కొంతమంది పోలీసుకు పోయి చెప్పి ఇదే కొంచెం డౌట్ ఉందండి చెక్ చేసుకోండి అని చెప్పాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు నిజమా కాదా అని. మీరు సానుభూతి చూపెడతా నో 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 ఈడు పెళ్లి చేసుకున్నాడు, 20 సంవత్సరాల నుంచి కొన్నాడు, 5 పిల్లలు అన్నాడు, వాళ్ళందరూ ఇక్కడే పుట్టారు కాబట్టి ఈ అమ్మాయి కూడా ఇక్కడదే కదా. ఆ అబ్బాయి ఇంతవరకు పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకునే ఉన్నాడు కదా, లోకల్ పాస్పోర్ట్ ఎందుకు తీసుకోలేదు? ఆధార్ కార్డు ఎలక్టోరల్ రోల్స్ తీసుకుని ఓటింగ్ వేసుకుంటున్నాడు, పాస్పోర్ట్ అవును. మార్చుకోలే. సో ఈ అవును. పాకిస్తానీ సిటిజన్ ని పెళ్లి చేసుకుంటే మీరు కూడా పాకిస్తానీ అక్కడ పోండి. సో ఇప్పుడు పోతా ఉంటుంటే మళ్ళీ సానుభూతి అనమాట. మెహబూబా ముఫ్తీ అను అందరూ వచ్చి వాళ్ళని వీళ్ళందరూ ఇన్నోసెంట్ పీపుల్, వీళ్ళు ఎందుకు పనిష్ చేస్తున్నారు? అట్లా ఇన్నోసెంట్ ఏముందండి? మీరు కావాలని ఒక పాకిస్తానీ పెళ్లి చేసుకుని సొసైటీలో వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు దాక్కోవటానికి. సో ఇన్నోసెంట్ ఏం ఇది లేదు దాంట్లో. యాక్చువల్ గా వీళ్ళని పట్టుకోవాలంటే దేశభక్తులైన ముస్లింలే ముందుకు రావాలేమో. దేశభక్తులైన ఎందుకంటే వాళ్ళ ఇంటి ముస్లింస్ పక్కనే రావాలి. ఉంటారు, వాళ్ళ చుట్టాలుగానే ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలాగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ బంధువులాగా తిరుగుతుంటారు, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు.
సో మెయిన్ వీళ్ళకే గా బాగా తెలుస్తుంది, వాళ్ళేనండి వాళ్ళ బయటికి మూమెంట్స్ రావాలి. ఏంటి అనేది వీళ్ళకి బాగా తెలుస్తుంది కదా. కరెక్ట్ అండి, అందుకనే మెయిన్ గా వాళ్ళు రావాలి. కానీ తతిమావళకు కూడా తెలుస్తుంది కదా, ఎక్కడో పనిచేస్తా ఉంటాడు. ఒకతను సిఆర్పిఎఫ్ లో జాయిన్ అయ్యి జేఎన్కే లో ఉన్నాడు, ఇంకొకతను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్నాడు. ఈ ఎట్లా అంటే అక్కడ చేస్తుంటే వాళ్ళకి కూడా తెలియదండి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ యూనిట్ లో పనిచేస్తున్నాడంటే మీకు డౌట్ ఉండదా? ఎవరో అవును. ఎంపీఓ ఎవరో సంతకం పెట్టారు అందుకే తీసుకున్నారు అంటే అన్ని వెరిఫై చేసుకోవాలి మీరు. ఎంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ దగ్గర కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళ వివరాలు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోగలమంటారా ఇప్పుడు? చేస్తున్నారు కదండి. హోమ్ మినిస్టర్ గారు మీరు అన్నట్టు చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని మీరు వాచ్ అవుట్ అండ్ ఎక్స్పోజ్ ఆల్ ది స్లీపర్ సెల్స్ అని అన్నారు. వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే మీరు అన్నట్టు లోకల్ 90% ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లోజర్ కాంటాక్ట్ వాళ్ళకు ఉంటది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా పాయింట్అవుట్ చేయాలి. మీరు ఈ దేశంలో ఉంటున్నారు, మీరు ఇండియన్స్, మీకు దేశభక్తి ఉంది, ఇట్లాంటి రాంగ్ పీపుల్ వచ్చేసేసి యాక్ట్ చేస్తా ఉంటుంటే మీరు వాళ్ళు పర్వాలేదు అని అనుకోవటం, ఆ ఆ, నజర్ అందాజ్ చేయటం అది మంచి ఐడియా కాదండి. అంటే వీళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇప్పించిందే లోకల్ నాయకులు కదా, లోకల్ రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఎలాగా వాళ్ళ మీద పేర్లు బయటకు వచ్చినా కూడా వీళ్ళు అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇస్తారా, పోలీసులు మన చర్యలు తీసుకుందామన్నా వీళ్ళు చర్యలు తీసుకొని ఇస్తారా అనేది కూడా డౌట్. మన జనతా వాళ్ళని ఎలక్ట్ చేస్తే కదండి వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చేది. ఓ, ఈ దఫా ఇట్లాంటి వాళ్ళు ఉంటే సారీ మీ బిహేవియర్ మాకు నచ్చలేదు, మిమ్మల్ని మేము ఎలక్ట్ చేయము అని అనొచ్చు. ఆ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే యాక్షన్ తీసుకోవాలండి. పర్వాలేదులే ఏమవుద్ది మనం ఏం చేస్తాం అనుకుంటా ఉంటుంటే కొన్నిసార్లు కొంతమందితో నేను మాట్లాడుతుంటే నేను అహ్మదియా, నేను మాట్లాడితే నా మీద యాక్షన్ తీసుకుంటారేమో, ఎందుకు నా జీవితం అట్లాగే జరగని అంటారు. అట్లా జరగని అని అనుకుంటా ఉంటుంటే దేశమే దెబ్బతింటది, మీరు కూడా దెబ్బతింటారు. ఇప్పుడు ఎమ్మెల్యే అందుకని అనే ఒక బెటర్. ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. ఎందుకంటే మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా మీకు ఆధార్ కార్డులు ఇప్పిస్తాను, మీకు ఓటర్ కార్డులు ఇప్పిస్తాను, నేను ఉండగా మీ జోలికి ఎవడు రాలేడని చెప్పి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీలో ఉన్నాడు ఆ ఎమ్మెల్యే, అతని వీడియో హల్చల్ చేస్తోంది. సో ఇలాంటి వాళ్ళు ఉండగా అసలు ఏంటి పరిస్థితి? అట్లాంటి వాళ్ళు ఉంటే మనం ఎక్స్పోజ్ చేయాలండి. ఇప్పుడు రోహింగ్యాస్ వచ్చారండి ఇండియాకి. రోహింగ్యాస్ జేఎన్కేకి వెళ్ళారు, ఢిల్లీలో కూర్చున్నారు, వాళ్ళందరికీ ఆధార్ కార్డు, ఎలక్టోరల్ రోల్స్ అన్ని మేనేజ్ చేసుకున్నారు. ఇంకో కంట్రీ నుంచి వయా బంగ్లాదేశ్ మన దేశంలోకి వచ్చి రెఫ్యూజీస్ లాగా ఉండేవాళ్ళు, వాళ్ళకి కనెక్షన్స్ ఎట్టొచ్చినాయండి? ఏదో అదే కదా. మస్జిద్ దగ్గరికి వెళ్తారు, ఆ మస్జిద్ నుంచి వాళ్ళని తీసుకెళ్లి ఇంకో మస్జిద్ కి ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది తీసుకుని ప్రతి చోట వాళ్ళకి ఇప్పిస్తున్నారు. వాళ్ళకి డబ్బు సపోర్ట్ వస్తుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నేషనల్ సోర్సెస్ నుంచి హవాలాలో వస్తున్నాయి, డబ్బు ఇస్తున్నారు. జేఎన్కేలో అక్కడ ఇల్లు కొంటా ఉంటుంటే 40% ఇల్లు కట్టాలి, 60% సపోర్ట్ వచ్చేది. మీరు ప్రతి బ్రిడ్జ్ చుట్టూ ప్రతి రోడ్డు పక్కన మీరు ఇల్లు కొనుక్కోండి, మేము డబ్బులు ఇస్తాం కదా అని అట్లా అక్కడక్కడ రోషనీ స్కీమ్ అని ఉంది, అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పుడు 370 పోయిన తర్వాత అన్ని బయటపడేసి అన్ని తీసేస్తుంటే ఇక్కడ రోహింగ్యాస్ వెళ్ళిపోయారు, ఢిల్లీ నుంచి రోహింగ్యాస్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ పోయారో చూసుకోవాలి. చాలా వరకు అదే కర్ణాటక వెళ్ళారు కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ కరెక్ట్.